నమస్కారం. మన్నో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీదేవి సోమంచి గారు రచించిన మలయ మార్తం అనే ఒక చక్కటి కథ విందామండి. ఈ కథ 21/2002 ఆంధ్రభూమి సచిత్ర వారి పత్రికలో ప్రచురింపబడిందండి. ఇక కథలోకి వెళ్తున్నామండి. అతను మళ్ళీ వచ్చాడండి మీకోసం. మీతో మాట్లాడి కానీ వెళ్ళనంటున్నాడు. మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆఫీస్ నుంచి రాగానే భర్తతో చెప్పింది శైలజ. కృష్ణమోహన్ చర్రునమని లేచాడు. అతనితో నాకేం మాటలుంటాయి? చెప్పదలుచుకున్నదేదో నిన్ననే చెప్పేశాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేని వాళ్ళన్నా బజార్లో ఎక్కడ పోగొట్టుకున్న వాళ్ళలాగా నాకు ఎలాంటి జాలి లేదు అన్నాడు. సరిగ్గా అప్పుడే గేట్ చప్పుడైంది. అతనేనేమోనని తొంగి చూసింది శైలజ. ఆమె గెస్ కరెక్టే. అతను చెప్పేది కూడా కొంచెం వినొచ్చు కదా. విని మనకి ఎలా నచ్చితే అలా చేద్దాం. ఎవరికీ బాధ కలిగించని పరిష్కారం చెప్తానన్నాడు అంది. అప్పటికతను హాల్ దాకా వచ్చేశాడు. ఏమిటి అతను చెప్పేది నేను వినేది? అసలు ఇంతసేపు కూర్చోబెట్టి నువ్వు ఎలా మాట్లాడావు? కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక గట్టిగా అడిగాడు కృష్ణమోహన్. వచ్చిన వ్యక్తి తన పేరు సుదర్శన్ రావు అని చెప్పాడు. తనతో ఏం ప్రపోజ్ చేస్తాడోనని ఒకటే టెన్షన్గా ఉంది అతనికి. నిన్నైతే ఒక్క మాట కూడా వినకుండా తరిమి కొట్టినట్లు పంపించేశాడు. మళ్ళీ ఎందుకు వచ్చాడు? కృష్ణమోహన్ కోపంలో చిన్నపిల్లల క్రోషం లాంటిది ఉంది. తన వస్తువుని ఎవరైనా లాక్కుంటారని భయం కలిగినప్పుడు వాళ్లలో అలాంటి భావన కలుగుతూ ఉంటుంది. జరగబోయే దాన్ని అతను చూచాయిగా ఊహిస్తూ ఉన్నాడు. అందుకే అంతలా భయపడుతున్నాడు. తన ఇష్టాన్ని కోపంగా ప్రదర్శిస్తున్నాడు. ఒక్కసారి వెళ్ళి నిదానంగా కూర్చుని విని రండి. జరిగిన దాంట్లో మన తప్పు కూడా ఉంది. అది అర్థం చేసుకోరేమిటి మనం? దాదాపు అతన్ని హాల్లోకి నెట్టికి వెళ్ళినంత పని చేసింది శైలజ. ఇద్దరు హాల్లోకి వచ్చేసరికి సుదర్శన్ రావు హాలు మధ్యలో నిలబడి చుట్టూ గోడల మీద ఉన్న పెయింటింగుల్ని, షోకేసులో ఉన్న షీల్డ్స్ని చూస్తున్నాడు. అవన్నీ ప్రియాంకవని తెలిస్తే వాటిని తాకి తాదాత్మ్యత చెందేవాడు. కానీ అతనికి వాటి గురించి కానీ ప్రియాంక గురించి కానీ తెలియదు. చాలా విషయాలు అతను వచ్చిందే ఆమె కోసం. ఆమె శైలజా కృష్ణమోహన్ల కూతురు, అతని కూతురు కూడా. అయినా వీళ్ళు రాగానే అతని పెదాల మీద చిన్న నవ్వొకటి మెరిసి మాయమైంది. తన ప్రపోజల్కి వాళ్ళు ఒప్పుకుంటారని నమ్మకం కళ్ళల్లోంచి తొంగి చూసింది. కూర్చోండి, నిలబడే ఉన్నారేం అన్నది శైలజ. మీకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాను, వెరీ వెరీ సారీ అన్నాడు సుదర్శనరావు కూర్చుంటూ. అతను కూర్చున్నాక శైలజ తను కూర్చున్నాక ఇంకా నిలబడే ఉన్న భర్తను చేతి మీద తట్టింది. అతను ఇష్టంగా కూర్చున్నాడు భార్య పక్కన. నిన్న మీరు వచ్చాక మేము చాలా అప్సెట్ అయ్యాం. ప్రశాంతంగా గడిచిపోతున్న జీవితాల్లో ఒక్కసారిగా అల్లోకల్లోలం అయిపోతున్నట్టు బాధపడ్డాం. మాకే ఇలా ఉంటే ప్రీకి ఎలా ఉంటుంది? పసిది, ఆలోచించండి ప్లీజ్ అంది. పాప పేరు ప్రియా? ఆర్తిగా అడిగాడు సుదర్శన్ రావు. ప్రియాంక శైలజ చెప్పింది. దాన్ని మేము మద్రాసులో పోగొట్టుకున్నాం. మా దగ్గర నుంచి తప్పిపోయింది. సుదర్శన్ రావు గొంతులో అపరిమితమైన వేదన ఉంది. నేను నా ఇద్దరు సిస్టర్సు తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి చెన్నై వస్తూ ఉండగా వచ్చాము. 6 పెద్దవాళ్ళం, పిల్లలం. కబుర్లు చెప్పుకుంటూ ఊరంతా తిరుగుతున్నాం. పల్లెటూరు వాళ్ళమండి. రివ్వున పరిగెత్తే బస్సులు, విశాలమైన రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగులు, షాపులు, ఈ జనము అన్నీ వింతగా ఉన్నాయి మాకు. బాబీని వాళ్ళ అమ్మ ఎత్తుకుంది. దిగి నడుస్తానని అంటే దింపింది. చుట్టూ చాలామంది జనం ఉన్నారు. ఎప్పుడు తప్పిపోయిందో మేము గుర్తించనే లేదు. ఒకరి దగ్గర ఉందని మరొకళ్ళు అనుకున్నాం. విషయం గ్రహించాక పిచ్చి వాళ్ళలా ఊరంతా వెతికాం. లేడీస్ని పిల్లల్ని పంపించేసి నేను 2 బావులు చెన్నైలోనే ఉండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. లోకల్ పేపర్స్లో ఫోటోలు వేయించాం. ఎన్ని చేసినా ప్రయోజనం లేకుండా పోయింది అన్నాడు సుదర్శన్ రావు. మాకు టీ నగర్లో దొరికింది చెప్పింది శైలజ. ఇది అక్కడికి ఎలా చేరిందో అన్నాడు సుదర్శన్ రావు. ఒక టూరిస్ట్ బస్సులో నుంచి దిగిందట. బస్సులోంచి దిగిన వాళ్ళంతా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోగా ఇదొక్కతి రోడ్డు మీద నిలబడి ఏడుస్తూ ఉంటే జనం గుమిగూడి చూస్తూ ఉన్నారు చెప్పింది శైలజ. ఇదంతా ఎందుకు చెప్తున్నారన్నట్లు అసహనంగా చూస్తున్నాడు కృష్ణమోహన్. అతనికి పిల్లలంటే చాలా ప్రాణం.
14 ఏళ్ల క్రితం ఎల్డీసీ మీద భార్యా పిల్లల్ని తీసుకుని తిరుపతి వెళ్ళాడు. అతనికి అప్పటికి 2 కూతుళ్ళు. తిరుపతి నుంచి సైట్ సీయింగ్‌కి చెన్నై వెళ్లారు. టీ నగర్‌లో తిరుగుతుంటే 2, 3 ఏళ్ల పాప ఏడుస్తూ రోడ్డు మీద కనిపించింది. జనం గుమిగూడి చూస్తున్నారు కానీ ఎవ్వరూ పాపను ఓదార్చడం లేదు. సినిమా వాళ్ళకి సంబంధించిన ప్రాంతం అది. దీపం వెనకాలే ఉండే నీడలా బ్రోకర్లు కూడా తిరుగుతూ ఉంటారు. పాపను వదిలేసి తమ దారిని తాము వచ్చేయలేకపోయారు. శైలజ దగ్గరకు తీసుకుంది. పోలీస్ స్టేషన్లో ఇచ్చేద్దాం అన్నాడు కృష్ణమోహన్. ఇది సరిగా మాట్లాడడం రావడం కూడా రాని పసిది అంది శైలజ. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తే పర్వాలేదు, లేకపోతే అన్నాడే కానీ ఆ అన్నది తనకే నచ్చక మరేం చేద్దాం అన్నాడు కృష్ణమోహన్. జవాబేం చెప్పాలో శైలజకు తెలియలేదు. వాళ్ళు పాపను ఎత్తుకునేసరికి అక్కడ మూగిన జనం వాళ్ళ పిల్ల అనుకుని రకరకాలుగా వ్యాఖ్యానించుకుంటూ వెళ్ళిపోయారు. మనతో తీసుకెళ్దాం అన్నది శైలజ. చివరికి ఇద్దరికీ కళ్ళ ముందు అసంఖ్యాకమైన లెక్కలు కనిపించాయి. తమకు ఉన్నది 2 ఆడపిల్లలే, తోడుగా మరొక ఆడపిల్ల. పెంచగలరా? చాలాసేపు పాపను వెతుక్కుంటూ ఎవరైనా వస్తారేమోనని అక్కడే కూర్చున్నారు. మనసు పరిపరి విధాల పోయింది. ఆడపిల్ల కదా, పెంచలేక వదిలేశారేమో అనిపించింది చాలాసేపటి తర్వాత. ఇక్కడ వదిలేస్తే ఎవరైనా చేరదీసి ఫిలిం ఇండస్ట్రీలో చేరుస్తారేమోనని దురాశ అయి ఉంటుంది అనుకున్నారు. కాసేపు పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తదేకంగా ముఖంలోకి చూడసాగింది శైలజ. చామన్ ఛాయలో నాజుగ్గా ఉంది. ప్రస్ఫుటంగా మెరుస్తున్న పెద్ద పెద్ద కళ్ళు, ఉంగరాల జుట్టు ఆకర్షణీయంగా ఉంది. శైలజ ముఖంలోకి భయం భయంగా చూస్తోంది. నీ పేరు? అడిగింది శైలజ మృదువుగా. బాబీ. తన ప్రశ్నకు వెంటనే జవాబు ఇవ్వడంతో తెలుగు వాళ్ళని గ్రహించింది. అమ్మేది? అమ్మ మాట ఎత్తగానే ఏడుమొహం పెట్టి చుట్టూ వెతకసాగింది. ఏ ఊరి మీది? ఆ ప్రశ్న ఎంత తిప్పి తిప్పి వేసినా జవాబు చెప్పలేకపోయింది. మనం తీసుకెళ్ళిపోదాం మమ్మీ. శైలజ కూతుళ్ళు అనుష ప్రత్యూషలు గొడవ చేశారు. వాళ్లకు చాలా సరదాగా ఉంది పాపను చూస్తుంటే. వాళ్ళ ఫ్రెండ్స్లో చాలామందికి బుజ్జి బుజ్జి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. తమకి కూడా ఎందుకు లేరని గొడవ చేస్తూ ఉంటారు. తల్లి ఒడిలోని బాబీని చూస్తూ ఉంటే తమ కోరిక తీరిపోయినట్లే అనిపిస్తోంది. వెళ్దాం పదా అన్నాడు కృష్ణమోహన్ చివరికి. చెన్నై చూసుకొని కొడై, ఊటీ, బెంగళూరు, మైసూరు చూడాలనుకున్న వాళ్ళు ప్రయాణాన్ని కుదించుకుని తిరుగుబాటు పట్టారు. ఎవరి పిల్లో పాపం దారి పొడుగునా బాధపడుతూనే ఉంది శైలజ. వాళ్ళెంత వెతుక్కుంటున్నారో. ఇంటికి వెళ్ళాక రోజు పేపర్ చూడండే పిల్లలు. బాబీ గురించి ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే చెప్పండి అంది పిల్లలతో. కృష్ణమోహన్ తాము చేసింది సరైన పనో కాదో ఇప్పటికీ ఖచ్చితంగా నిర్ధారించుకోలేకపోతున్నాడు. 2 ప్రశ్నలు. రూల్స్ ప్రకారం అయితే పిల్లని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. పేరెంట్స్ వెతుక్కుంటూ వస్తే సరే, లేకపోతే వాళ్ళ పిల్లని అనాథాశ్రమంలోకి పంపిస్తారు. అతని ఆలోచనలు తట్టుకోలేకపోయాడు. ఒక నిండు జీవితం పతనం అవ్వకుండా చేయగలిగే శక్తి తనకు ఉండి చేయలేకపోవడం అమానుషం అవుతుంది. అదీ కాక చాలా సామాన్యమైన వ్యక్తితనం, పలుకుబడి కానీ డబ్బు కానీ లేవు. అంత దూరాన పోలీస్ కేసు కన్నా పాపని తమతో తీసుకొచ్చి పెంచడం తేలిక. ఎవరైనా వచ్చి అడిగితే శైలజ అన్నట్లుగా పేపర్లలోనైనా ప్రకటిస్తే తనే వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. కానీ ఎవరూ రాకపోతే? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. తన పిల్లలతో పాటే ఉంటుంది, తింటుంది, పెరుగుతుంది. చదువు, పెళ్ళి. తను మరొక ఆడపిల్ల బాధ్యత ఎత్తుకోగలడా? శైలజ కేసు చూశాడు. అతని మనసు చదివినట్లు. చూద్దాం, అది ఇప్పటి సమస్య కాదు కదా, అప్పుడు ఆలోచించవచ్చు అంది. తల్లిదండ్రులు పడుతున్న సంఘర్షణతో సంబంధం లేకుండా పాపతో ఆటల్లో పడ్డారు అనుష, ప్రత్యూషలు. అను, ప్రీతి వాళ్ళ ముద్దు పేర్లు. బాబీ అనే పేరు వాళ్ళకి నచ్చలేదు. ఆ పేరుతో ప్రీతి క్లాసులో ఒక అబ్బాయి ఉన్నాడు కాబట్టి అది అబ్బాయిల పేరని నిర్ణయానికి వచ్చారు. పాపని ఏమని పిలవాలో సెటిల్ చేసుకోలేకపోతున్నారు. బాబీ ముఖంలో ఉండుండి ఏడుపు ఛాయలు కనిపించినా పిల్లల సమక్షంలో వెంటనే మర్చిపోతుంది. అలా కొంతసేపు గడిచాక ఆ పిల్లకు పూర్తిగా తల్లిదండ్రుల ధ్యాస పోయింది. సన్నటి రాగంతో శృతిని పెంచింది. మరిపించాలని చూసింది. పాలు తాగుతావా? బాబీ అక్కర్లేదన్నట్లుగా తల ఊపింది. బిక్కీ తింటావా?
అదిగో ఆ పువ్వు చూడు ఎంత బాగుందో. అరే ఆ చెట్టేంటి అలా పరిగెడుతుంది. శైలజ చిన్న కూతురికి ఇప్పుడు 6 ఏళ్ళు. ఎప్పుడో మర్చిపోయిన ఊసులు ఓదార్పులు మళ్ళీ గుర్తు తెచ్చుకుని బాబీని మరిపించాలని చూసింది. ఊహు, స్థాయి మరి కాస్త పెంచింది. కృష్ణమోహన్ తీసుకున్నాడు. కంపార్ట్మెంట్లో అంతా చుట్టూ ఉన్నవాళ్ళు కొంతమంది అసహనంగా చూస్తున్నారు. రైల్లోంచి చెయ్యి బయటకు చూపిస్తూ తీసుకెళ్ళమని ఏడవసాగింది. కృష్ణమోహన్‌కి ఆ పిల్ల తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లని బుజ్జగించడం ఎలా? ఇప్పుడు ఊరుకున్న ఆ తరువాత ఎలా? ప్లాట్‌ఫామ్ మీద ఈలోగా స్టేషన్ వచ్చింది. ప్లాట్‌ఫామ్ మీద తీసుకెళ్ళి కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. బిస్కెట్‌గా ప్యాకెట్ కొనిచ్చాడు. అరటిపళ్ళు కొనిచ్చాడు. మళ్ళీ రైలెక్కగానే శైలజ బుజ్జగించడం మొదలుపెట్టింది. కానీ చాలాసేపు ఏడ్చి నిద్రపోయింది. ఊళ్ళో దిగగానే తన పేరెంట్స్‌కి, అతని పేరెంట్స్‌కి రమ్మని ఫోన్ చేసింది. తన తల్లిదండ్రులు ఆ ఊరే కాబట్టి వెంటనే వచ్చేశారు. రాగానే శైలజ చేతిలో బాబీని చూసి ఆశ్చర్యపోయారు. జరిగిన సంగతి చెప్పారు భార్యాభర్తలు. శైలజ, మీరు తొందరపడ్డారేమో అన్నాడు శైలజ తండ్రి. వదిలేసి రాలేకపోయాం నాన్న అంది శైలజ. ఇప్పటికీ 2 ఆడపిల్లలు మీకు. ఇలా అయితే ఎలా అన్నది శైలజ తల్లి. ఒకవేళ పాప తల్లిదండ్రులు రాకపోతే ఏదో ఒకటి వాళ్లే చేద్దురు. నీకెందుకు? ఏ అనాథ శరణాలయాలకో పంపించేవాళ్ళు. నీకెందుకు? తెల్లారి లేస్తే పేపర్ల నిండా అవే వార్తలు. ఏమోనమ్మా, అలా చేయలేకపోయాం. మన పిల్లల లాంటిదే కదా. నీ ఇష్టం, మీ ఆయన ఇష్టం తల్లి. మీరిద్దరూ అనుకునే తెచ్చుకున్నాక మేమెవరం కాదనడానికి అంది శైలజ తల్లి సగం నిష్ఠూరంగాను సగం వాస్తవాన్ని ఒప్పుకుంటూను. తర్వాత వచ్చిన కృష్ణమోహన్ తల్లిదండ్రులు కూడా అలాగే రాజీ పడ్డారు. మొదట్లో రోజు పేపర్ చూసేవాళ్ళు. తప్పిపోయిన పిల్లల గురించి ప్రకటనలు అన్నీ చూసేవాళ్ళు. రేడియోల్లోనూ వాటిల్లో వినేవాళ్ళు. కానీ బాబీ కోసం ఎవ్వరూ రాలేదు. ఎవరు రారు అనే వాస్తవం స్థిరపడిపోయింది. బాబీ ఇంకా మన ఇంట్లోనేనా? పెద్దవాళ్ళ సందిగ్ధతకి పిల్లల సంతోషానికి పొంతన కుదరడం లేదు. మొదట్లో బాబీ ఏడ్చి గొడవ చేసేది. ఆ పిల్ల చేసే అల్లరికి హడలిపోయింది శైలజ. ఏ వస్తువుని దక్కనిచ్చేది కాదు. షెల్ఫ్లో సర్దినవన్నీ అందినవన్నీ లాగి పారేసేది. అప్పటిదాకా అలమర్లకి తలుపులు ఏమి ఉండేవి కావు. ఈ పాప అల్లరికి జడిసి ఆ వర్క్ చేపించేశాడు. అతని ఒళ్ళోకెక్కి తల వంచి గుప్పెలతో జుట్టు పీకేసేది. బాబోయ్, నీ జుత్తే శైలు అనేవాడు విడిపించుకుంటూ. అతని జుట్టు చూసి శైలజ ప్రేమలో పడి పెళ్లిదాకా వచ్చింది. వంటింట్లోనైతే మరీది మట్టి తీసుకొచ్చి అన్నిటిలోనూ పోసేసేది. అన్నిటినీ కలగాపులగం చేసేది. ఇలాగైతే నేను అంత ఎత్తున వంట చేసుకోవాలి అనేది శైలజ నిస్సహాయంగా. పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళ గదిలోకి వెళ్ళి అన్నీ చింపేసేది. పెన్ను దొరికితే చాలు అన్ని పుస్తకాల మీద పరపరా గీసేసేది. అయ్య బాబోయ్, చెల్లంటే ఇంత భయంకరంగా ఉంటుందా? గుండెల మీద చేతులు వేసుకుని అంది ప్రీతి. బాబీ ఎంత అల్లరి చేసినా కొట్టడానికి చేతులు వచ్చేవి కావు. ఎందుకే ఇంత అల్లరి చేస్తావు అని అడిగింది ఒకరోజు బాబీ బుగ్గలు పట్టుకొని సాగదీస్తూ. బాబీ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ కళ్ళల్లో తల్లి కోసం వెతుకులాట, తన కోరికను ఎవ్వరూ గుర్తించడం లేని ఉక్రోషం, నిస్సహాయత, అనేక భావాలు. నేనున్నాను కదమ్మా ముద్దు పెట్టుకుంటూ అంది శైలజ. బాబీ ఆ మెడవంపులో ముఖం దాచుకుంది. అప్పటి నుంచి ఆ పిల్ల అల్లరి కొంచెంగా తగ్గింది. కూతుళ్ళకు కూడా చెప్పింది, దాన్ని కోప్పడ్డం కొట్టడం లాంటివి ఎప్పుడు చేయకండి. నోటితో చెప్పలేకపోయినా తల్లిదండ్రుల మీద బెంగ ఉంటుంది, నెమ్మదిగా మాన్పించాలి అంది. ఎర్రటి స్కెచ్ అందించి పువ్వు గీయడం నేర్పించింది బాబీకి. తన చిన్నప్పటి పుస్తకాలు చూపిస్తూ చిన్న కథలు చెప్తూ ఉండేది అనూష. క్రమక్రమంగా అలవాటు పడిపోయింది ఆ ఇంట్లో బాబీ. తెలిసిన వాళ్ళకి బాబీ విషయం తెలిసేలాగా, తెలియని వాళ్ళకి ప్రత్యేకించి ఏం చెప్పేవాళ్ళు కాదు. తమ కూతురనే అనేవాళ్ళు. స్కూల్లో వేసినప్పుడు ప్రియాంక అనే పేరుతో వేశారు. ప్రీతికి బాగా నచ్చిన పేరు అది. తను వీళ్ళకి నచ్చిన వాళ్ళ కూతుర్ని కాదని తెలుసు ప్రియాంకకి. ఒకరోజు మాత్రం శైలజని అడిగింది, మీరు నన్ను తీసుకురాకపోతే ఏమయ్యేదమ్మా అని అడిగింది.
ఆమె కళ్ళు భయంతో రెపరెపలాడాయి. శైలజ ఆ పిల్లను వెంటనే దగ్గరికి తీసుకుంది. మేము కాకపోతే ఇంకొకరు అంది. మరి ఎవ్వరూ తీసుకువెళ్ళకపోతే? చా అలా ఉండదు. చంటిపిల్లను రోడ్డు మీద ఎవ్వరు అలా వదిలిపెట్టరు. మాట మార్చిపోయింది శైలజ. అలాంటి ప్రశ్నలు ఆమెకి అస్సలు నచ్చవు. బాబీ వాళ్ళ మధ్యన ఎంత బాగా ఇమిడిపోయిందంటే ఆమె దొరకడం ఒక కలలాగా, అసలు ఆమె తమ సొంత కూతురులాగే అనిపిస్తోంది వాస్తవానికి శైలజకు. తల్లి కూతుళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే కృష్ణమోహన్ అక్కడే ఉన్నాడు. బాబీ అని పిలిచాడు. డాడీ దగ్గరగా వెళ్ళింది. చూడమ్మా, జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. ముఖ్యంగా జరగాల్సిన చెడు తప్పిపోయి మంచి జరిగినప్పుడు. నువ్వు ఒక బొమ్మ వేసావనుకో, దాన్ని కాంపిటీషన్కి పంపించావనుకో, ప్రైజ్ వచ్చిందనుకో, అప్పుడు అందరూ నిన్ను ప్రీజ్ చేస్తారు. అలాగే క్లాస్ ఫస్ట్ వస్తే ఎంత బాగున్నాయో చూడు ఆ ఆలోచనలు. అలాంటివి ఆలోచించాలి. గుడ్ గర్ల్స్ అలాగే ఉంటారు అన్నాడు. సారీ డాడీ అంది బాబీ సిన్సియర్గా. ఆమెను డిస్ట్రక్టివ్ థింకింగ్ నుంచి కన్స్ట్రక్షన్ వైపు మార్చడానికి చాలా ప్రయాసపడ్డాడు. ఇంట్లో అందరూ సమిష్టి కృషి వల్ల బాబీ చక్కగా మారింది. ఇప్పుడు ఆమెకి 15 ఏళ్ళు. వైల్డ్గా ఉంటుంది. బయటికి వెళ్తే అక్కల చాటున తిరుగుతుంది. ఇంట్లో ఉంటే తల్లి కొంగు చాటున తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చి తనకిమ్మంటున్నాడు. ఇంతలా చక్కగా ప్రేమించి పిల్లని పెంచుకున్న తర్వాత శైలజ కృష్ణమోహన్లు అవలోకనం చేసుకున్నట్లే ఆ వచ్చిన అతను కూడా గుర్తు చేసుకున్నాడు. వాళ్ళతో చెప్పడానికి కూడా సంకోచించలేదు. పాప తప్పిపోయాక నా భార్య దాదాపు పిచ్చిదైపోయింది. లేక లేక కలిగిన సంతానమది. ఎన్నో పూజలు చేస్తే పుట్టింది అది. అలాంటి పిల్లను జాగ్రత్తగా చూసుకోలేకపోయామనే అపరాధ భావన నన్ను కూడా ముంచెత్తింది అన్నాడు నిర్వేదంగా. తిరుపతి వెళ్ళామన్నారు, తనకు జుట్టు తీపించలేదే అడిగింది శైలజ. ఆడపిల్లలకి జుట్టు తీయించే సాంప్రదాయం మాకు లేదు. కానీ తనని కొండకు తీసుకువెళ్ళి నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకుంది నా భార్య. అలాగే చేశాం. మా జాగ్రత్తే. కొరడా అంచున తగిలిన మాట. ఎవరి చేతుల్లో పడిందో, ఎలాంటి వాళ్ళకు దొరికిందో, పగలు రాత్రి ఇదే ధ్యాస, ఇదే చింతన. గడిచే ఒక్కొక్క రోజు మా గుండెల మీద ఒక్కొక్క గాయాన్ని చేసేది. తప్పిపోయినప్పుడు తనకి 2.5 ఏళ్ళు, 3, 4, 5, 10 ఇలా వయసు వస్తూ ఉంటే మేం భయంతో వణికిపోయేవాళ్ళం. ఎక్కడ ఉన్నా అది క్షేమంగా ఉండాలని మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు. మా పూజలు వృధాగా పోలేదు. మీకు దొరికింది పిల్ల అన్నాడు. మీకు అసలు మా అడ్రస్ ఎలా దొరికింది? శైలజ అడిగింది. నేను బిజినెస్ పనుల మీద అనేక ఊర్లు తిరుగుతూ ఉంటాను. అలాగే ఈ ఊరు వచ్చాను. మా పెళ్ళయ్యేసరికి నా భార్యది ఇదే వయసు. అచ్చు గుద్దినట్లు ఆమెలాగే ఉన్న బాబీ కారెక్కి వెళ్తూ ఉంటే చూశాను. వెంటనే కాలేజీలో ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను అన్నాడు. మీరు బాబీని తీసుకువెళ్ళాలని వచ్చారా? సూటుగా అడిగింది శైలజ. ఆమె గొంతు వణికింది. కృష్ణమోహన్ తీక్షణంగా చూశాడు. సుదర్శనరావు తల అడ్డంగా ఊపాడు. మీకు ఎలాంటి బాధ కలిగించనని నిన్ననే చెప్పాను. మీరసలు నా మాట వినిపించుకుంటేనా? ఆరోపించాడు. మరి మగపిల్లవాడి వైపు నుంచి పిల్లనిమ్మని అడగడానికి వచ్చాను. చిన్నగా నవ్వి అన్నాడు. అంటే ఈరోజు కాకపోతే రేపైనా మీరు బాబీకి పెళ్లి చేస్తారు కదా. ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి కోడలిగా పంపే బదులు మా ఇంటికే పంపండి అన్నాడు. వరుసలా కలుస్తుంది? శైలజ అయోమయంగా అడిగింది. బిజినెస్లో హెల్ప్ కోసమని నా మేనల్లుని తెచ్చుకొని పెట్టుకున్నాను. వరుసే కదా అన్నాడు. శైలజ కృష్ణమోహన్ల మొహాల్లో ఆందోళన తొలగిపోయి ప్రసన్నత చోటు చేసుకుంది. బాబీ కన్నా పెద్ద పిల్లలు మాకింకా 2 ఉన్నారు అన్నాడు కృష్ణమోహన్ నెమ్మదిగా. ఎప్పుడు చేసినా సరే మీ ఇష్టం. నేను దాన్ని కన్న తండ్రిననే హక్కుతో అడగడం లేదు. 2 చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను అన్నాడు సుదర్శనరావు. అప్పటిదాకా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉన్న అతని గొంతు అప్పుడు వణికింది. దుఃఖంతో గద్గదమైంది. కళ్ళు చెమర్చాయి. జేబులో నుంచి హ్యాంకీ తీసుకుని ముఖం తుడుచుకున్నాడు. అన్నీ సవ్యంగానే జరిగాయి కదా, ఇంకా బాధపడకండి ఓదార్పుగా అన్నాడు కృష్ణమోహన్. శైలజ కాఫీ తెస్తానని లోపలికి వెళ్ళింది.
ఆ కొద్దిసేపు మగవాళ్ళిద్దరూ జనరల్ టాపిక్స్ మాట్లాడుకున్నారు. సుదర్శనరావు తన వ్యాపారాన్ని గురించి చెప్పాడు. కృష్ణమోహన్ తన ఉద్యోగంలోండే సాధక బాధకాలు చెప్పాడు. అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఎంతుంటుంది వయసు? బాబీని చేసుకోవడం ఇష్టమేనా? శైలజ్ కాఫీ కప్పులతో వచ్చి అడిగింది. మీకు శ్రమిచ్చాను అంటూ కప్పు తీసుకొని మేనల్లుడి వివరాలు చెప్పాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ బిజినెస్ చూసుకుంటున్నాడు. జీవితం మీద మాకు ఆశయం లేకుండా పోయిన క్షణంలో వాడే మాకు ప్రాణాధారమయ్యాడు. మీకు వేరే సంతానం కలగలేదా? అడిగింది శైలజ. దేవుడిచ్చిన ఒక్క పిల్లనే కాపాడుకోలేకపోయాం. ఇంకా పిల్లల అమ్మ. మా ఆరాటాలని కోరికల్ని దేవుడి మీదకు మళ్లించుకుని రోజులు దొర్లించేస్తున్నాం నిర్లిప్తంగా అన్నాడు. శైలజకు మనసంతా ఎలాగో అయ్యింది. గాజు బొమ్మని పెంచినట్లు పెంచింది ఇక్కడ తను బాబీని. అక్కడ వాళ్ళు దానికోసం ఆరాటపడుతూ అలాగే బతికారు. ఈ మలుపు అనూహ్యమైనది, అయినా ఆశించదగినదే. బాబీ పెళ్ళి ఒక పెద్ద ప్రాసనంలా మారకుండా తమని గట్టెక్కించింది. నేను బాబీని ఒకసారి చూసి వెళ్ళొచ్చా? సుదర్శనరావు అడిగాడు. అతని మాటల్లో వారికి ఎక్కడ ఇబ్బంది కలిగించకూడదని తపన ఉంది. వాళ్ళ పట్ల గౌరవం ఉంది. వారు ఏ ఆకాశంలోనూ ఉండాల్సిన దేవతల్లా అనిపిస్తున్నారు. పిల్లలు ముగ్గురు పిక్చర్కి వెళ్ళారు, వచ్చేస్తారు. ఇవాళకి ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి అంది శైలజ. కొద్దిసేపటి క్రితం వరకు అతని మీద కోపం ప్రదర్శించిన కృష్ణమోహన్కి అతను ఒక స్నేహితుడిగా ఆత్మీయంగా అనిపించాడు. ఇప్పుడు తన అభిప్రాయం కూడా అదే అన్నట్లు సూచించాడు. సుదర్శనరావు మొదట ఒప్పుకోలేదు. భార్యాభర్తలిద్దరూ బలవంతం చేస్తే సరే అన్నాడు. అతనికైతే రెక్కలు కట్టుకుని వెళ్ళి తన వాళ్ళతో ఈ సంతోషాన్ని పంచుకోవాలనుంది. ఇంకా కొద్దిసేపటికి ఇంటి ముందు ఒక ఆటో ఆగిన చప్పుడైంది. సుదర్శనరావు కుతూహలంగా ఆ వచ్చిన వాళ్ళని చూశాడు. అనూష, ప్రీతుల మధ్య నడిచి వస్తున్న ప్రియాంకను చూడగానే అతని మొహం వెలిగిపోయింది. సంతోషాన్ని ఏమాత్రం దాచుకోలేకపోయాడు. హాల్లో కూర్చున్న కొత్త వ్యక్తిని చూసి ముగ్గురు సంకోచంగా ఆగిపోయారు. హలో, నా పేరు సుదర్శనరావు. డూ యూ రిమెంబర్ మీ? ప్రియాంక కేసి చేయి చాస్తూ అన్నాడు చిరునవ్వుతో. ఆమె అర్థం కానట్లు చూసింది. వెళ్ళి శైలజ వెనక నిలబడింది. మీ నాన్నగారు అంది శైలజ. అలా చెప్తుంటే ఆమెకు బాధ అనిపించింది. కృష్ణమోహన్ చివ్వుమని తల తిప్పి చూశాడు. ప్రియాంక అపనమ్మకంగా ఓసారి చుట్టూ చూసి చప్పున తల్లి మెడవంపులో తలదాచుకుంది. నాకు నువ్వు, డాడీ, అక్కయ్యలు తప్పించి ఇంకెవ్వరూ తెలీదు. నేను ఇంకెక్కడికి వెళ్ళను. నన్నెక్కడికి పంపించొద్దు అంది. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు జలజలా కారిపోతున్నాయి. వెక్కి వెక్కి పడుతోంది. కన్నతండ్రిని చూస్తుంటే సంతోషానికి బదులు తీవ్రమైన అలజడి కలిగింది. అతి చిన్న వయసులోనే సంభవించిన పెను తుఫాను తట్టుకునేందుకు తన సాయశక్తులను వెచ్చిస్తోంది. జ్ఞానం తెలియని వయసులో ప్రకృతి వేసిన బంధాలను తెంచుకొని ఈ కొత్త బంధాల్లో ఇమరడానికి చాలా బాధపడింది. మళ్ళీ ఇప్పుడు మార్పంటే ఆమె తట్టుకునేందుకు సిద్ధంగా లేదు. శైలజ